తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నాయకత్వంలోని సామాజిక తెలంగాణ నిర్మాణం సాకారం అవుతుందని, ఎవరెంతో వారికంతా అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం దక్కుతుందని టీఆర్పీ మంచిర్యాల జిల్లా నాయకులు మహేష్ వర్మ పేర్కొన్నారు. అందరికీ నమస్తే. ఈరోజు భువనగిరి గడ్డ అది ఒక పోరాటాల గడ్డ. ఆ గడ్డ మీద ఎన్నో చరిత్రలు సృష్టించినటువంటి మహానీయులు ఈరోజు అమరులైన సందర్భాలు మనం ఎన్నో చూసినాం. అయితే ఈరోజు తీన్మార్ మల్లన్న గారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి రాజ్యాధికార సమరభేది కార్యక్రమం ఏదైతే ఉందో అది నీ ఇంటి పంచాయతీ నా ఇంటి పంచాయతీ కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అణచవేయబడ్డటువంటి బహుజనుల ఆత్మగౌరవ సభ అది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి రావాలని మల్లన్న గారు పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మంచిర్యాల జిల్లా నుండి మేము ఆ కార్యక్రమానికి వెళ్తున్నాం. మరో విషయం ఏంటంటే, మన ప్రధానంగా ఉన్నటువంటి 3 పార్టీలు మనం అందులో ఉన్నటువంటి మన కూర్చోవడం జరుగుతుంది. మరి జెండా ఎత్తి దొరలకు జైలు కొట్టి వాళ్ళకు అధికారాన్ని కట్టబెడితే మరి ఆ దొరలు వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవడానికి మాత్రమే పనిచేస్తున్నారు. కానీ కార్యకర్తల పక్షాన కానీ ప్రజల పక్షాన కానీ ఏమాత్రం కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని అమరుల త్యాగాల ఫలితం నెరవేర్చేందుకు తీన్మార్ మల్లన్న గారు ఈరోజు భువనగిరి గడ్డపైన రాజ్యాధికార సమరభేరిని నిర్వహించడం జరుగుతుంది. 33 జిల్లాల నుండి కూడా బహుజన మేధావి వర్గం అంతా కూడా ఈరోజు చైతన్యమై ఈ సభను విజయవంతం చేయడంలో, రాజ్యాధికారం సాధించడంలో భాగంగా కదలి వస్తున్నారు. ఇదంతా కూడా అగ్రవర్ణ పార్టీలు కదా, పైసలు ఇస్తే బస్సులు పెట్టి పైసలు ఇస్తే కదా మందిని పోగేసి వాటికి వచ్చిన విధంగా కాకుండా స్వచ్ఛందంగా గ్రామ స్థాయి నుంచి కూడా జిల్లా స్థాయి వరకు రాష్ట్ర నలుమూలల నుండి కూడా ఈ సభను విజయవంతం చేయడంలో నేను సైతం వస్తా అంటూ ఈరోజు కదం తొక్కుతూ కదిలి వస్తూ మా రాజ్యాధికారం మాకు రావాలని తీన్మార్ మల్లన్న గారికి మద్దతుగా ఈరోజు తరలి వస్తున్న విషయాన్ని మనం గ్రహించాలి. రానున్నటువంటి రోజుల్లో వచ్చేది బీసీ రాజ్యమే, రానున్నటువంటి రోజుల్లో వచ్చేది బీసీ రాజ్యమే అని కూడా బల్లగుద్ది మేము చెప్తా ఉన్నాం. అది కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలోనే ఇది సాధ్యమని కూడా మేము స్పష్టంగా వివరిస్తూ ఉన్నాం. పూటకొక పార్టీలు ఈరోజు మనం చూస్తూ ఉంటే ఒక విషయాన్ని మనం చూడొచ్చు, గట్టిగా పరిశీలిస్తే ఇట్లా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా కొనసాగుతున్నాయో మనం ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గత 10 ఏళ్ల పాలనలో ఒక దొరసాని అధికారంలో ఉండి కూడా ప్రజలకు కానీ బీసీలకు కానీ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమై ఈరోజు బీసీల పక్షాన నేను మీ బిడ్డనంటూ తెలంగాణ రాష్ట్రానికి తల్లినంటూ కదలి వస్తుంది. మరి ఈ పూటకొక మాట మాట్లాడి తన రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ పొట్టగూటి కోసం ఈరోజు వ్యవహరిస్తున్న తీరును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మేధావులు చేస్తున్నటువంటి కళ్ళబోలి మాటలు, కపట ప్రేమలను పరిశీలించి ఈరోజు ఉన్నటువంటి బీసీ సమాజం మేలుకుంది. మీ కళ్ళబోలి మాటలు నమ్మే పరిస్థితి లేదు. రానున్నటువంటి రోజుల్లో వచ్చేది బీసీ రాజ్యమే, అది కూడా తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలోనే అది సాధ్యమవుతుందని తెలంగాణ సాధించుకున్నాం. ఆ రోజు కొట్లాడి, ఈరోజు కొట్లాడి రక్తం చిందించాల్సిన అవసరం లేదు. మనమంతా ఒక్కటి అని జైలు కొట్టుకుంటూ జన చైతన్యం కదలి వస్తుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై బీసీ, జై తీన్మార్ మల్లన్న నాయకత్వం, మహేష్ అన్న గారి నాయకత్వం, జై బీసీ.